ఈ వీడియోలో నేను మీకు ఎగ్ 65 అనే ఇండియన్ స్ట్రీట్ ఫుడ్ని ఎలా చేయాలో చూపిస్తాను. స్ట్రీట్ ఫుడ్ అన్నాను కదా అని చెప్పేసి అన్హెల్తీవన్నీ వేసేయకుండా ఇంట్లో ఉన్న వస్తువులతోనే టేస్ట్లో కాంప్రమైజ్ అవ్వకుండా అద్దిరిపోయే రెసిపీని ఎలా చేసుకోవాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు చేసుకోవాలనిపిస్తే వీడియోని సేవ్ చేసి పెట్టుకోండి, ఎందుకంటే మీరు వండుకునేటప్పుడు కొలతలు అవి క్లియర్గా చూసుకోవడానికి పనిచేస్తుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. ముందుగా ఒక 4 గుడ్లు ఇలా బాయిల్ చేసి తీసుకొని వీటిని అడ్డంగా కొంచెం మాత్రమే దిగేలాగా, అంటే ఎల్లో టచ్ అవ్వకుండా వైట్ మాత్రమే కట్ అయ్యేలా కట్ చేసుకొని ఆ ఎల్లో ఏదైతే ఉందో అది తీసి పక్కన పెట్టుకోండి చందమామ. ఇప్పుడు ఈ గుడ్డు పై సొనల్ని నేను చెప్పిన విధంలో క్లియర్గా కట్ చేసుకోండి చిన్న చిన్న ముక్కల కింద. నేను మీకు వీడియోలో ఒక గుడ్డును కట్ చేసి చూపిస్తాను, మీరు మిగతా గుడ్లన్నీ అలాగే కట్ చేసుకోండి. అలాగే కుదిరినంత స్లోగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఫస్ట్ టైం చేసిన వాళ్ళకి కూడా చేసుకోవడంలో కన్ఫ్యూజన్ ఉండకూడదు కాబట్టి. అలాగే ఇంకో విషయం, ఇందులో మనం చందమామ అసలు వాడమన్నమాట. సో చందమామని మీరు అలా తినేయచ్చు, లేదా ఇంకో వంట ఏదైనా యూజ్ చేసుకుంటే చేసుకోవచ్చు. ఇందులో చందమామ అయితే వాడము. ఇంకోటి, ఇది నార్త్ ఇండియన్ స్టైల్లో చేస్తున్నాము ఈ ఎగ్ 65 అనేది. సో సౌత్ ఇండియన్ స్టైల్ కూడా ఒకటి ఉంది, అది కూడా కావాలి అంటే కామెంట్ చేయండి, చేసి చూపిస్తాను. ఇప్పుడైతే గుడ్లన్నీ ఇలా కట్ చేసేసాం కదా, వీటిని తీసుకొని వెళ్ళి ఒక బౌల్లో వేసి మిగతా ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు ఒక 2, అలాగే అల్లం, దాంతోపాటు వెల్లుల్లి కూడా వేసుకోండి. చిన్న చిన్న ముక్కలు వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక 6 టేబుల్ స్పూన్స్ బేసను, 6 టేబుల్ స్పూన్స్ బియ్యం పిండి లేదా మొక్కజొన్న పిండి అంటే రైస్ ఫ్లోర్ లేదా కార్న్ ఫ్లోర్ వేసుకోండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడరు, 1 టేబుల్ స్పూన్ దాకా కారం, 1/2 టేబుల్ స్పూన్ దాకా మనం సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ బాగా ఆ గుడ్డు ఏదైతే ఉందో దానికి పట్టేలా శుభ్రంగా కలుపుకోవాలి. పిండిలో ఇప్పుడు వేసిన స్పైసెస్ కలవాలి, అలాగే అవన్నీ గుడ్డుకు పట్టాలన్నమాట. సో జాగ్రత్తగా స్పూన్తో బాగా కలుపుకోండి, చేత్తో కలపకండి, స్పూన్తో కలపండి చాలు. ఇప్పుడు దీంట్లోకి ఒక గుడ్డు తీసుకోండి, దాన్ని కొట్టి పోసుకొని చందమామ వైట్లో కలిసేలా బాగా స్పూన్తో కలిపి అది తెచ్చి ఇందులో వేయండి. ఇప్పుడు ఇది అక్కడ ఉన్న మొత్తం పిండికి గుడ్డుకి పట్టేలాగా స్లోగా జాగ్రత్తగా కలుపుకోండి. ఈ వీడియోలో మనం 4 గుడ్లు వాడాం కదా, సో 4 గుడ్లకి ఒక గుడ్డు కొట్టు పోసుకుంటే చాలు. అది కాకుండా 8 గుడ్లు మనం వాడితే ఒకవేళ అప్పుడు ఇంకో గుడ్డు కొట్టి పోసుకోండి, అప్పుడే పర్ఫెక్ట్గా కన్సిస్టెన్సీ సెట్ అవుతుంది. ఇప్పుడు దీన్ని మనం కుదిరినంత ఉండల్లా చేసుకొని ఒక పక్క కళాయిలో నూనె పెట్టుకోండి. నూనె బాగా మరిగించి ఉంచుకోండి. ఇప్పుడు ఈ ఉండలు తీసుకెళ్ళి ఆ నూనెలో వేసుకోండి. నూనెలో ఇవి వేయగానే మనకి ఇలా బబుల్స్ రావాలన్నమాట. సో దానికోసం ముందే నూనె బాగా హీట్ చేసుకొని పెట్టుకొని హై ఫ్లేమ్లో, ఇవి వేసే ముందు మీడియం ఫ్లేమ్ మార్చుకొని ఇవన్నీ వేసేసుకోండి. ఇక్కడ జాగ్రత్తగా వినండి, మనం వెయ్యగానే గరిటతో కదిపేయకూడదు, వెయ్యగానే ఒక 2 నిమిషాలు వదిలేయాలి. ఈ ఫస్ట్ కదలట్లేదు కదా, మీరు ఇలా 2 నిమిషాలు వదిలేస్తే అవి గట్టిపడి అప్పుడు ఆటికవే కదలడం మొదలు పెడతాయి. మీకు అది సిగ్నల్ అనమాట. అప్పుడు మీరు గరిటతో కలుపుకోవాలి. అలా కాకుండా ముందే నేను కదిపేస్తాను అంటే మాత్రం మొత్తం విడిపోయి చండాలం అయిపోతుంది. సో ఇలా లైట్గా కదులుతున్నాయి కదా, మీరు వీడియోలో గమనిస్తే తెలుస్తుంది. ఇప్పుడు వీటిని గరిటతో ఇట్లా కలుపుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసేసినంత మాత్రం అయిపోయినట్టు కాదు, ఇంకా నెక్స్ట్ స్టెప్ కూడా ఉంది. అయితే ముందు ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోండి. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ అవి కదలడం మొదలు పెడతాయి, మెల్లిగా మూమెంట్ వస్తుంది, అప్పుడు మాత్రం గరిటతో కదిపి ఇలా గోల్డెన్ బ్రౌన్ ఫ్రై చేసుకొని ఒక గిన్నెలో వేసి పక్కన పెట్టుకోండి. ఓకే, ఇప్పుడు ఫైనల్ స్టెప్కి వెళ్ళిపోదాం, చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినండి. ఇంకో కళాయి తీసుకోండి, అది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్స్ దాకా నూనె వేసుకొని నూనెలో వెల్లుల్లి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోండి. వాటిని ఇలా కలుపుతూ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ఇలా 1 నిమిషం పాటు దీన్ని ఫ్రై చేసిన తర్వాత దీంట్లోకి ఒక 3 నుంచి 4 పచ్చిమిరపకాయలు ఆ గంట్లు పెట్టుకోండి. మీకు వీడియోలో కనిపించట్లేదు, కరెక్ట్గా చూస్తే కనిపిస్తుంది. గంట్లు పెట్టుకొని వేసుకొని వాటిని కూడా కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఈ బాల్స్ని, అవి కూడా వేసేసి బాగా కలపండి. ఇందాక మీకు చెప్పడం మర్చిపోయాను, మీరు ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు ఎగ్ కొంచెం పట్మని పేలుతుంటుంది అనమాట. సో కంగారు పడిపోకండి, కొన్నిసార్లు గుడ్డు చిన్నగా పేలుతుంటుంది, కొంచెం జాగ్రత్తగా ఉండండి చాలు. ఇప్పుడు దీంట్లోకి నేను ఇంట్లో చేసుకున్న టమాటా సాస్ వేసుకున్నాను. మీరు బయట నుంచి తెచ్చిందైనా వేసుకోవచ్చు, ఇంట్లో చేసుకుంటే హెల్తీ కదా అని ఇంట్లో చేసుకున్న టమాటా సాస్ మాత్రం వేసి ఆ టమాటా సాస్ ఈ అన్నిటికీ పట్టేలాగా బాగా కలుపుకోండి. అయితే నేను ఇక్కడ 3 టేబుల్స్ టమాటా సాస్ వేసాను. సో 3 టేబుల్ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది ఈ క్వాంటిటీకి.
అంతేనండి. ఇంక ఇలా కలిపేసుకొని ఓ 2 నిమిషాలు ఆగి దించేసుకోవడమే. వేడి వేడిగా సర్వ్ చేసుకొని తినొచ్చు. చాలా బావుంటుంది. వంట ఎలా అనిపించింది? మీకు నచ్చిందా లేదా? ఈజీగుందా లేదా? మీకు ఇంకా ఎలాంటి రెసిపీస్ కావాలా? ఒకవేళ టమాటో సాస్ ఇంట్లో ఎలా చేసుకోవాలి? ఇలాంటి డౌట్స్ ఏమైనా ఉన్నా కామెంట్ చేయండి. నేను మీకు క్లియర్‌గా కామెంట్‌లో రెస్పాన్స్ ఇస్తాను. వీడియో చూసినందుకు థాంక్ యూ సో మచ్. మీ రెసిపీ రాంబాబు.